అట్లనే దశరథ రామరెడ్డి అన్నగారికి, మిత్రులకు, ముందు కూర్చున్నట్టు పెద్దలకు, మిత్రులు అందరికీ కూడా రాయలసీమ నుంచి అభినందనలు. నేను ఇది పొద్దుటూరు, ఈ పొద్దుటూరు గడ్డ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి 2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అవసరం ఉంది. నేను నీళ్ళలోకి రావడానికి మొదటి కారకుడు రమణారెడ్డి అన్నగారే. ఆయన పొద్దుటూరు రమణారెడ్డి. మాకు ఫస్ట్ రాయదుర్గం నుంచి పాదయాత్ర తీసినప్పుడు మాకు కరపత్రాలు ఇచ్చి, పోస్టర్స్ ఇచ్చి, ఏ విధంగా 8 రోజులు ఫ్లెక్సీలు కడుతున్నామో అట్లనే ఆ రోజు ఆ సమావేశంలో మాట్లాడుకోవడం, బహిరంగ సభలో రమణారెడ్డి అన్న ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి అని చెప్పడం దాంతో నుంచే మాకు నీళ్ళతో పరిచయం అయింది. మాకు ఒక రకంగా రమణారెడ్డి అన్న గురువు లాంటి వాడు. ఆఖరి క్షణంలో కూడా లాస్ట్ మీటింగ్లో కలిసినప్పుడు కూడా ఒక విషయం ప్రస్తావించి చెప్తూ వచ్చాడు. అంటే ఒకసారి అనంతపురంలో గొడవ సమైక్య ఉద్యమంలో రాయలసీమ మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద గొడవ జరిగింది అక్కడ అనంతపురంలో. అప్పుడు శేషయ్య సార్ ఉన్నారు, సింగంనేని ఉన్నాడు, స్వామి ఉన్నాడు, అందుకు చాలామంది ఉన్నాం. మానవ హక్కుల వేదిక ఉన్న వాళ్ళు ఉన్నాం, ఏపీసీఎల్సీ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నాం. వాళ్ళకి గొడవ జరిగింది. ఆ రోజు అర్ధావృతంగా ఆపేసాం, తర్వాత తీసుకోబోయి మాట్లాడుకున్నాం. కానీ రమణారెడ్డి ఒక మంచి మాట చెప్పాడు లాస్ట్ విషయం. నేను స్వామి ఉన్నాం అక్కడ. చూడు రామాయణంలో ఉద్యమాన్ని మనం సృష్టించలేదు, ఒక ఆర్గనైజర్స్ కావచ్చు, మనం కావచ్చు. నా ఉన్న అనుభవం ఏమంటే రెడీగా ఉంటారు ప్రజలు, అప్పుడు మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం. సంసిద్ధంగా ఏంటారు చూడండి, అది చూడాలా, అప్పుడు ఆర్గనైజ్ చేస్తే ఉద్యోగం వస్తుంది అని నా అనుభవం అని చెప్పినట్టు విషయం. నిజంగా అయితే ఈరోజు రాయలసీమ దశరథ మేము ఈసారి దాదాపు 12-13 ఏళ్ళ కిందటేమో అప్పిరెడ్డి అరుణాచల్ ఉన్నాడు, అన్న ఉన్నాడు, రాయలసీమ మీటింగ్ అనంతపురంలో పెట్టాడు. సింగంనేని సార్ ఉన్నాడు, స్వామి ఉన్నాడు, భాష ఉన్నాడు, చాలామంది ఉన్నారు. సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చాడు కడప నుంచి కూడా. చాలామంది రాయలసీమ పెద్ద మీటింగ్ జరిగింది ఆ రోజు రాయలసీమ. చదువు 13 ఏళ్ళు అవుతుందన్న అనుకుంటున్నా, 11-12 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత ఇంకో రాయలసీమ కూడా పెట్టాం అనంతపురంలో కూడా. అంటే మీటింగ్స్ పెడుతూనే ఉన్నాం, రకరకాల మీటింగ్ పెడుతున్నాం, అవగాహన పెడుతున్నాం. అనంతపురంలో అయితే ఒక 5-6 వేల మంది టీచర్లకు క్లాసులు చెప్పింటాను నేను నీళ్ళ గురించి. సరే ఉల్లాసం మేడం పిలిస్తే ఇక్కడ కూడా ఒకరోజు వచ్చి ఫుల్ డే క్లాస్ చెప్పాం, మాట్లాడుకున్నాం, నీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అంటే కర్నూలులో కూడా చాలా రోజులు పోయి మీటింగ్లు మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏమంటే సిద్ధం కావాలి, ప్రజలు సిద్ధం చేయాలి. ప్రజలు సిద్ధం చేయకపోతే ఉద్యమాలు రావు. ఇన్నాళ్ళు నిజంగా అన్న మాట్లాడుతున్న బాధ గుండెల నుంచి వస్తుంది. దశరథరామరెడ్డి అంటే పడిగట్టుకొని తినడం కదా. మేమన్నా బడికి పోయినా మన పార్ట్ టైం పనిచేస్తున్నాం దిగల్లో. మాకు 2 పనులు ఉన్నాయి. అన్నకు ఒకటే పనే రాయలసీమ విషయం ఉంది. కానీ ఆవేదన ఉంది. కానీ రెండు రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. భౌతిక దారిద్ర్యంతో పాటు భావ దారిద్ర్యం కూడా ఉంది రాయలసీమలో. దయచేసి ఎవరైనా అందరూ దృష్టిలో పెట్టలేదు, ఈ సమస్య ఉంది సమాజంలో ఉంటున్నాం జనరలైజ్ చేయడానికి. ఇది చాలా అవసరం. దీన్ని చాలా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే మేము చాలా చూసుకుంటూ వచ్చినాం. చాలామంది రాయలసీమ ఉద్యమకారులు నీళ్ళ గురించి మాట్లాడే అందరితో మనం అందరూ మాట్లాడుకుంటూ పదవులు తీసుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఉద్యమాలు చేస్తారు, మేమంతా పోయి పోస్టర్లు వేస్తాము, కరపత్రాలు పంచుతాము, గోడల మీద రాస్తాము, అదో వాళ్ళని నీళ్ళు పట్టుకొస్తాం, మళ్ళీ మామూలు అవుతుంది. అట్లనే సాహిత్య మిత్రులు కూడా అట్లనే అన్న చెప్పేట్లో ఏమాత్రం అబద్ధం లేదు. నేను ప్రత్యక్ష సాక్షి కూడా దాని అన్నిటికీ కూడా లేదు. చాలా తక్కువ మంది మాత్రమే సాహిత్యకారులు అట్లా సింగంనేని లాంటి వాళ్ళు మా అనంతపురాన్ని దేశం చేయండి, అవసరం లేదు, దేశంలో ఉండం మేము, మాకు అవసరం లే, మేము కావాలంటే గంజాయి పండించుకొని బతుకుతాం ఇడా అని అంత ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనని రైతుల పట్ల ఉన్నదాన్ని ఆయన తిట్టలేదు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మీటింగ్ ఎక్కితే. మరి అంత పరిస్థితి ఉన్నటువంటి సాహిత్యవేత్తలు కూడా ఉన్నారు, మనకు లేకుండా పోలేదు. అయితే ఏమంటే ఈనాడు అన్న అనేక శక్తులు అడ్డుకుంటున్నాయి. అనేక శక్తులు బిస్కెట్లు వేస్తాయి, చాక్లెట్లు వేస్తాయి, కొంతమంది కేకులు కూడా వేస్తారు.
అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంది కాబట్టి ఆ భావజాలం ముందు మనం బలమైనటువంటి వారు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సరే, రెండో విషయానికి వస్తాం. నాకు ఈ కుందుతో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను కొంత మనసు విప్పి మాట్లాడి సోషల్ వర్క్ అండి, కాబట్టి ఈరోజు మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాను. మా కుందూరు నుంచే మేము మూలం మా ఇక్కడ నుంచే వచ్చాము. మేము చేపలు పట్టుకునే వాళ్ళం. ఈ కుందు ఎంట మా తరతరాలుగా మేము ఇక్కడ ఉయ్యలవాడు నడుస్తూ దండు నడిపి దాంట్లో చాలామంది చచ్చిపోయి బతికిన వాళ్ళు కొంతమంది పిల్లలు సంకలు వేసుకొని అట్లా ఊళ్ళో పట్టుకొని పారిపోయినారు. కొంతమంది ఇక్కడ నుంచి ఆ పెన్నా మీద తెప్పలు వేసుకొని గండికోట దాకా పోయేవాళ్ళంట. 4-5 రోజులు వేటాడేవాళ్ళంట చేపలు పెట్టుకొని అని చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు. మాకు లాస్ట్కి ఏం చెప్పారంటే, ఓ పెద్ద ఆయన మా జైలు చెప్పడం మాకు, ఒరే మనం ఇంకా ఈ పెన్నా మీద బతకలేమురా, ఈ సొరబులు కట్టుకుని మనసు దాటించలేం, దీంతో మన జనాభా కూడా పెరిగిపోయింది, చాలామంది గడ్డకెక్కండిరా అని చెప్పినారు. దాదాపు అట్లా చెప్పి ఓ 100 సంవత్సరాలు పైబడి అవుతుంది. అంటే నీళ్ళు అప్పటికే పీరుగు పెన్న మామూలు పెన్నగా మారుతూ ఉన్న పరిస్థితిని గ్రహించుకుంది ప్రకృతి పరంగా కూడా. కాబట్టి ప్రకృతి పరంగా కూడా మనకు ఇబ్బంది ఉంది లేదని కాదు. వర్షఛాయ ప్రాంతంలో రాయలసీమలో పశ్చిమ ప్రాంతం ఎక్కువగా ఉంది, తూర్పు ప్రాంతం తక్కువగా ఉంది. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఆనాడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అనంతపురం దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెప్పేది ఏమంటే, అనంతపురంలో 63 మండలాలు ఉన్నాయి. 63 మండలాల యొక్క వర్షాన్ని పరిశీలిస్తే అనంతపురం యొక్క యావరేజ్ వర్షం వచ్చే 552 మిల్లీమీటర్ల వర్షపాతం. ఈ మిల్లీమీటర్ల వర్షపాతం కూడా సక్రమంగా పడదు. ఆ సక్రమంగా పడినా కూడా చెనక్కాయ పండించుకోవచ్చు. అట్లా పడదు. అది ఎట్లా పడుతుంది? బృక్కలు పోసేసి వెళ్ళిపోతుంది. ఈ ఒక ఇంజనీర్ స్టడీ చేసి నాకు చెప్పింది ఏమంటే, 100 సంవత్సరాల కిందట 100 నుంచి 120 సంవత్సరాల వర్షం పడేది. ఇప్పుడు 100 నుంచి 100 నిమిషాలు పడడం లేదు. 30 నుంచి 60 రోజుల్లో వర్షం పడి వెళ్ళిపోతూ ఉంది, దబ్బుక్కని పోసిపోతుంది. కాబట్టి ఇంకా ఎట్లా పండుతాయి? 30 నుంచి 60 రోజుల్లో వర్షాధారంతో పండే పంటలు ఏడున్నాయి? చాలా సమస్య ఇది. మనం చెప్పినట్టుగా విజయవాడ ఒక దిక్కు అక్కడ మునిగిపోతూ ఉంది అర్థం, విజయవాడ దాదాపు బుడివేరుతో. కానీ ఇక్కడ చిరుకు లేదు. కొన్ని చోట్ల అదును పోయిన తర్వాత వాన పడింది. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా ఇప్పుడెట్లా వేస్తాం శనగ ఇప్పుడెట్లా వేస్తాం చెనక్కాయ రాదు సార్ భయ్యా, చాలా కాస్ట్లీ, అది చాలా కాస్ట్లీ అయిపోయింది, చాలా 100 రూపాయల పైన విత్తనాలు కాదు సార్, భూమిలో పోసేట్లయితే అది కాదులే అంటున్నారు. అంటే ఏమి, చాలా దాదాపు అనంతపురం విస్తీర్ణము ఎకరాల్లో చెప్పాలనుకుంటే 47,27,000 ఎకరాలు. 47,27,000 అందులో 33 లక్షల ఎకరాల సేద్యం భూమి ఉంది. అంటే ఏమి, కడప చిత్తూరుకి ఎంత సేద్యం భూమి ఉందో అంత సేద్యం భూమి ఉంది. చాలా తమాషైన విషయం. భారతదేశం ప్రపంచం మధ్య స్టడీ చేస్తే కూడా, ఎందుకంటే రష్యా మనకంటే 6 రెట్లు పెద్దది, చైనా మనకంటే 3 రెట్లు పెద్దది, అమెరికా కూడా. కానీ భారతదేశానికి ఉన్నంత వ్యవసాయోగ్యమైన భూమి లేదు అక్కడ. ఎక్కడైనా అక్కడ చైనాలో తీసుకున్నా, లేకపోతే రష్యాలో తీసుకున్నా, లేదా అమెరికాలో తీసుకున్నా వ్యవసాయోగ్యమైన భూమి ఉండేది చాలా తక్కువ. అట్లాంటి వ్యవసాయోగ్యమైన భూమి రాయలసీమలో ఎక్కువ ఉంది. అట్లాంటి వ్యవసాయోగ్యమైన భూమిని మనిషి ఎడారిని మామూలుగా భూములుగా మార్చుకుంటా ఉంటే, మళ్ళీ మామూలు భూముల్ని ఎడారిగా మార్చుకుంటున్న పరిస్థితి ఎవరు తెచ్చినారంటే, ప్రకృతి కంటే పాలకులే తెచ్చినట్లుగా అనేక లెక్కలు మనం చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ముందు కాలంలో అనంతపురంలోనే చెప్తున్నాం, అనంతపురంలో ఉన్నటువంటి చెరువులు కుంటల గురించి పెద్ద పీచడే చేయొచ్చు. అద్భుతమైనటువంటి చెరువులు కుంటలు ఉన్నాయి. ఆ నీళ్ళు లేని అనవాపురం ఎట్లనో, నీళ్ళు బుక్కరాయ, అన్ని సముద్రాలే, బుక్కరాయ సముద్రం, పాల సముద్రం, మడుగులే, మడుగులు, ఆ ఊర్ల పేర్లే నీళ్ళతో సూచించేటువంటివి ఉంటాయి. ఊపిచెర్ల నీళ్ళు ఊరుతాంటే ఊపిచెర్ల అయిపోతుంది అక్కడ. అంటే ఏమి, ప్రతి చోట కూడా నీళ్ళకు ఉన్నట్టు అవసరాన్ని గుర్తిస్తే మనిషి నీళ్ళు కట్టుకున్నాడు. దాన్ని 1400 అంటే ఇప్పటికి అంటే థామస్ మన్రో కలెక్టర్ గారు రాకముందు ఉన్నప్పుడే థామస్ మన్రో చెప్పడమే,
ఇంకేందప్ప నేను ఇక్కడ ఈ దత్తమండలంలో నేను ఏడ కట్టే చెరువుని అన్ని చోట్ల ఆల్రెడీ ఈ బుక్కులోని ప్రజలు కట్టుకున్నారు. నిజం, నీళ్ళ అవసరాన్ని గుర్తించి ఎక్కడ పడితే అక్కడ కుంటలు, మడుగులు, కుంటలు, చెరువులు ఆటోమేటిక్గా ఉండి శ్రమశక్తిని ఉపయోగించి చెరువులు కట్టుకున్నారు. అనంతపురంలో అయితే రకరకాల చెరువులు ఉన్నాయి. ఏమి ఒక చిన్న కుంట కావచ్చు, అది వాళ్ళే సొంతమైన ప్రైవేటే కావచ్చు, లేదా ప్రభుత్వమైనది కావచ్చు, లేదా ప్రజలందరూ కమ్యూనిటీకి సంబంధించినది కావచ్చు. అట్లా చెరువుల్లో కుంటలు 2500 పైన ఉన్నాయి. మనం లెక్కలు చెప్తే అట్లాంటి కుంటల్లోనే అంటే 300 సంవత్సరాల కిందనే అనంతపురం జిల్లాలోనే చెరువులు కుంటల వల్లనే 30 టీఎంసీలు నీళ్ళు నిలబడేవి. 30 టీఎంసీల నీళ్ళు నిలబడేది అనంతపురం పరివాహ ప్రాంతం 30 టీఎంసీలు. ఈ పొద్దు మాకు 30 టీఎంసీలు లేవు. మా అనంతపురంలో ఈరోజు 30 టీఎంసీలు లేవు. ఆ చెరువులతో కుంటలతో సాగు చేసుకొని ఆ నుండి జనాభా ఈనాడు జనాభా ఇప్పుడు ఎంత 4-5 లక్షలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు 50 లక్షల జనాభా ఉంది ఈరోజు అనంతపురంలోనే. మరి ఎట్లా పడతారు? అది పోయి ఇదే మా పిల్లలు మేము కథ చెప్తూ ఉంటాం, తోకబాయ కథ డుమ్ 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 అన్నట్లా ఆ చెరువులన్నీ రకరకాల భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల మాకు మొత్తం ఎల్ షేప్లో ఉంటుంది. మాకు కర్ణాటక ఆ పక్కన పడమటి దిక్కు, ఇట్లా దక్షిణ దిక్కు. మాకు వచ్చే నీళ్ళన్నీ కూడా ఆ భౌగోళిక పరిస్థితి వల్ల మాకు పైనుంచే రావాలి నీళ్ళు. మా చెరువులన్నీ నిండాలంటే అవన్నీ నీళ్ళన్నీ కూడా ఎగువ పెన్నాల పైన నీళ్ళనే కింద పారేది. ఆ లింకు గొలుసు కట్టు చెరువులన్నీ కూడా పైన నీళ్ళు కట్టుకోవడం వల్ల, అంతేకాకుండా ఈ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు ఆ చెరువులు ఆక్యుపై చేసుకోవడం వల్ల, దానికి లేకపోతే పాలకుల్ని చెరువుల పెద్ద అశ్రద్ధ చేయడం వల్ల చెరువులన్నీ ఒక రకంగా సర్వనాశనం అయిపోయినాయి. ఒకటి. రెండోది తీసుకుంటే నీళ్ళు లేక ఒకటి, మళ్ళీ రియల్ ఎస్టేట్తో ఒకటి, వాగులు వంకలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి పరిస్థితి. మళ్ళీ ఈరోజే ప్రభుత్వ లెక్కల జలవనరుల శాఖ ఏం చెప్తుందంటే అనంతపురానికి నీరు ప్రగతి అనే పుస్తకం వేసింది ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే. మరి ఆ నీరు చేస్తుంటే ఏం వేస్తుందంటే అనంతపురానికి 413 టీఎంసీలు కావాలా, 413 టీఎంసీలు కావాలా అవసరం. అయితే ఎంత లభిస్తూ ఉంది అంటే 68 టీఎంసీలు మాత్రం లభిస్తూ ఉన్నాయి. లోటు ఎంత చూపిస్తూ ఉందంటే 343 టీఎంసీలు లోటు అని చెప్పి చూపిస్తూ ఉంది వాళ్ళ ప్రభుత్వ లెక్కలు. మళ్ళీ ఈ 343 టీఎంసీలు నువ్వు ఎలా సమకూరుస్తావు అనేదాన్ని చెప్పరు. అంటే ప్రజలు ఎట్లా బతకల్లా, దప్పికలు ఎట్లా తీసుకోవాలా, పంట ఎట్లా పండించుకోవాలా, పరిశ్రమలు నీళ్ళు ఎట్లా వస్తాయి అనే విషయాన్ని మరుగున పడేసి దాటేసుకొని పోతూనే ఉన్నారు. అడిగే వాళ్ళు లేరు. ప్రజలకు తెలియకుండా పోయే పరిస్థితి ఉంది. నిజమే, చాలా నీళ్ళ విషయంలో టఫ్ సబ్జెక్ట్ లాగా ఉంది. మా టీచర్లకి క్లాస్ చెప్తూ ఉంటే అనంతపురము కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉంది అని చెప్తేనే ఒక టీచర్ లేచినాడు. యాడ సార్ కృష్ణా ఉండేది విజయవాడ దగ్గర ఉంది, అనంతపురం ఏడుంది సార్ కృష్ణా పరివాహ ప్రాంతంలో అంటాడు ఆయన. నిజమే, తప్పేం కాదు వాళ్ళ అడుగులో. ఎందుకంటే నది వేరు, కృష్ణా పరివాహ ప్రాంతం అనేది మా పుస్తకాల్లో పుస్తకాల్లో లేదు. ఏడ పుట్టింది, ఏడ కలుస్తుంది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏది, నాగల్ ప్రాజెక్ట్ ఏది, ఇవే అడిగేది మేము. అంతకంటే నీళ్ళ గురించి సిలబస్లో ఏముండదు. కాబట్టి జనానికి ఏది అవసరమైందో అది చెప్పుకోకుండా పాలకులు బాగా జాగ్రత్త పడ్డాలనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అనంతపురం అనేది 30% కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉంది, 70% పెన్నా పరివాహ ప్రాంతంలో ఉంది. అట్లాంటి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపురం ఈరోజు అత్యంత రాయలసీమలో అత్యంత వెనుకబడతారు కాదు, దుర్భరమైన ఉంది. క్షామం అనకూడదు, క్షామం అంటే ఒక ఆయన కట్టించుకుని వచ్చినట్టు అభివృద్ధికి కాటకం. కరువు అనేది తెలుగు పదం, క్షామం అనేది సంస్కృత పదం అంట. తెలియకుండానే అది ఫెమైన్ కింద వాడుకుంటూ వచ్చినాం మేము కూడా. కాటకం వల్ల కరువు కాటకాల వల్ల సర్వనాశనము అనంతపురము కాబోతా ఉంది. ఇంత దూరం లేదు. రైతులు ఆత్మహత్యలు 3 రోజులకి 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి కూడా చీము చుట్టుకోవద్దు, ఎవరికి చీము చుట్టదు. నిజంగా మనకు కూడా పట్టుదేమనిపిస్తుంది. ఇంకా ఏమో ఎక్కడో ఉన్నాము కానీ రైతు మాటల్లో వస్తాము కానీ, లేకపోతే భారతదేశంలో
10 సంవత్సరాల కాలంలో 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే మన లెక్కలు కాదు, వాళ్ళు చెప్తున్నట్టు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోను వాళ్ళే చెప్తున్నట్టు, వాళ్ళ ప్రభుత్వ లెక్కలే. 1,20,000 మంది 10 సంవత్సరాల కాలంలోనే రైతు అన్నం పెట్టేవాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ సమాజము స్థితి ఎంత దరిద్రంగా ఉంది. అరే రైతు చచ్చిపోతే వార్తే కాదే. ఈ మీడియా వాళ్ళు ఎప్పుడు ఎవరు చుట్టుతున్నారు? ఈ మీడియా వాళ్ళకి 24 గంటలు ఆ రాజకీయ నాయకులకునో ఆ సర్పంచ్ ఏంటనో ఓ కార్పొరేట్ ఏంటనో తిరగడమే సరిపోయింది. కానీ అరే ఓ రైతు చనిపోయినాడు, ఆయన జీవితం ఏంది, ఆయన పరిస్థితి ఏంది, అతను ఎక్కబోతున్నాడు, ఎందుకు చచ్చిపోయినాడు అని వార్త రాయడే. అంటే ఈ రాయలసీమలో రైతు చచ్చిపోతే వార్త కాదు, రాజకీయ నాయకుడికి పిల్లలు కుక్కకి జ్వరం వస్తే వార్త అవుతా ఉంది ఈరోజు. ఎంత మానసిక దౌర్భాగ్యం, మనిషిని గుర్తించే పరిస్థితి వచ్చేసింది ఈరోజు పరిస్థితి. కాబట్టి మనం చెప్పేదేమంటే ఈనాడు మన ఆలోచనలని మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన మనం ముందు తీసుకొని సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను సాక్షరత ఉద్యమంలో పనిచేస్తాను, సారాయి వ్యతిరేక ఉద్యమంలో పనిచేస్తాను, చాలా ప్రజా ఉద్యమాలను పనిచేసినటువంటి అనుభవం ఉంది. చాలామందికి ఉన్నటువంటి వాళ్ళందరితోనూ, చాలామంది మిత్రులందరితోనూ పనిచేసినట్టు ఉన్నాం, విద్యారంగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నాం. హనుగోపాల్ సార్ గురించి, బాలగోపాల్ సార్ గురించి అందరితో కలిసి పనిచేసే రోజులు ఉన్నాయి. ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను అనంతపురం చెప్పేదానికంటే ప్రజలను సమాయత్తం చేయడానికే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్ల కూడా లేచి నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 కోట్ల మంది రాయలసీమ గొంతులు వినపడితే కానీ ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి రాదు. వాళ్ళే చెప్తారు, రామాంజనేయులు నువ్వు బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటే కాంప్లైంట్ వేస్తావు. వాళ్ళు కూడా ఫ్రెండ్సే ఉంటారు అక్కడ కూడా. నీ ఘోషణ మాకు తెలుసు, మా మాట వినే నా కొడుకు ఆడ లేడు. వాళ్ళు కూడా దాని పెద్ద పెద్ద పోస్టులు ఉంటారు. నీవు పిలిస్తే మీటింగ్ వస్తాం, కానీ కోస్తా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ నీళ్ళ గురించి మాట్లాడితే నీ గొంతు మా గొంతులు పట్టేస్తారు వాళ్ళు. నువ్వు అనుకుంటున్నావేమో అని అన్ని రాజకీయ పార్టీ వ్యక్తులు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ అదే ఇప్పుడు మాట. మిమ్మల్ని ఏం చేయాలన్నా అంటే ఏం లేదు, మేము పోతా ఉంటాము కదా, మమ్మల్ని ఇలేసి మీ ప్రజలు వచ్చి చెప్పులతో కొట్టాలి మమ్మల్ని, చెప్పులతో కొట్టాలి మమ్మల్ని. అప్పుడు పోయి మేము ఆడ మా అయ్యో రాయలసీమలో ఓట్లేరు సార్, ఓట్లేరు అట్లా చెప్తే కానీ మాకు ఆడ మా మాట వినదు. లేకపోతే వాడు ఎవ్వరు పట్టించుకోరు. మేము చాలా మొన్న ఒక పెద్ద ఆయనే కాళ్ళ శ్రీనివాసులే వచ్చాను, మీటింగ్ పెట్టాం. వచ్చిన మీరు ఉన్నారు లేదు, ముందు రోజు వచ్చారు, ఆ రోజు పెట్టారు. నేను నా కళ్ళ రాహుల్ ఉన్నాడు, వెంకీ కూడా ఉన్నాడు. తర్వాత చెప్పింది, నేను బీటీపీ నీళ్ళ గురించో గుంతగాళ్ళ గురించో నేను మాత్రం పని చేయగలుగుతా, అంతకంటే ముందు పని చేయలేను. విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, రామాంజనేయులు ఉరవకొండ దాడి నేను పక్కన మాట్లాడినానా, నన్ను ఎవరు మాట్లాడి నన్ను పక్కనే సంజాయిషం అంటారు. నేను పక్కన మాట్లాడే పరిస్థితి లేదు రామాంజనేయులు, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు అని చాలామంది మిత్రులు వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మనము ఎవరి దగ్గరికి పోవాలా? ప్రజల దగ్గరికే పోవాలా. ఎవరైతే రామాంజనేయులు 1,00,000 వెల్చితం వస్తుంది, రామాంజనేయులకే సమస్య లేదు. రామాంజనేయులు కాకపోతే ఇంకో ఊరు పోతాడు, హైదరాబాద్ కానీ బెంగళూరు పోతాడు, ఇంకోసారి పిల్లలు వేసుకొని ఆడ బతుకుంటాడు. అది కాదు కదా మనకి. మన రాయలసీమ సంస్కృతి, మన జీవితము ఎంత గొప్పది. ఈ జీవితాన్ని, ఈ సంస్కృతిని వదిలేసిపోదామా? పోవడానికి వీలు కాదు, పోకూడదు కూడా మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకంటే 670 మండలాలు ఉన్నాయి మొత్తం మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో చూసుకున్నట్లయితే మొత్తం లెక్కాచారాలన్నీ చూసుకున్నట్లయితే లెక్కలన్నీ కొన్ని నేను చూసుకున్నట్లయితే నాకు కనిపించింది ఏమంటే, దాంట్లో అంటే 400 మిల్లీమీటర్ల వర్షం పడే 4 మండలాలు ఉంటే ఆ 4 మండలాలు అనంతపురంలోనే ఉన్నాయి. అట్లనే మనకు 0 నుంచి 500 లోపల ఉన్నటువంటి మండలాలు వచ్చి 16 ఉన్నాయి మొత్తం. ఆ 16 ఉంటే ఆ 16లో
16 మొత్తం ఉంటే ఎంత 670కి 73కి 16 ఉంటే ఆ 16 రాయలసీమలో ఉన్నాయి. ఆ 16లో 15 వచ్చి అనంతపురంలో ఉన్నాయి. అట్లనే 670లో 600 మిల్లీమీటర్ లోపల వర్షం పడే దాంట్లో చూసుకున్నట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే 62 మండలాలు ఉన్నాయి. ఆ 62 మండలాలు ఉంటే మొత్తం కోస్తాలో ఎక్కడ లేవు, కోస్తాలో ఎక్కడ లేవని లేవు, ఒక్క మండలం కూడా ఎత్తులాన దొరకదు. కానీ దాంట్లో 62 మండలాలు రాయలసీమలో ఉన్నాయి. ఆ 62 మండలాల్లో కూడా 42 మండలాలు అనంతపురంలోనే ఉన్నాయి. అట్లనే మనం చూసుకున్నట్లయితే 670 మండలాలకు గాను అంటే 0 నుంచి 700 లోపల వర్షం కురిసే మండలాలు అధ్యయనం చేస్తే 132 ఉన్నాయి. ఆ 132లో ఓన్లీ 6 మండలాలు మాత్రమే కోస్తాలో ఉన్నాయి. 6 మండలాలు మాత్రమే కోస్తాలో ఉన్నాయి. మిగతా దాంట్లో 62 మండలాలు అనంతపురంలోనే ఉన్నాయి. అంటే ఏమి అట్లా అదేవిధంగా భూగర్భ జలాల పరిస్థితిని మనం అధ్యయనం చేసినట్లయితే అదే చూసినట్లయితే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. వినపడుతుందా సార్? ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. అంటే 4 రకాలు ఉంటాయి భూగర్భ జలాల్లో కూడా. సేఫ్ అంటాం, క్రిటికల్ అంటాం, సెమీ క్రిటికల్ అంటాం, తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ మండలాలు చూసుకున్నట్లయితే అనంతపురంలోనే 23 మండలాలు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఇక్కడ బోరు వేస్తే నీళ్ళడ పండవు, బోరు వేస్తే నీళ్ళు పండని ప్రాంతము మనకు కనబడిస్తుంది. మనకు అట్లనే మనకు అంటే మొత్తం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ మొత్తం 670లో 52 ఉన్నాయి. అందులో 23 మనకి ఇక్కడ అనంతపురంలోనే ఉన్నాయి. సేఫ్ 558 ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో ఉండే 16 మాత్రము అనంతపురంలో ఉన్నాయి. అది కూడా కమాండ్ ఏరియాలో అంటాం. అంటే దీన్ని పట్టుకొని అనంతపురం జిల్లా ఎట్లా బతుకుతుంది, దీన్ని ఆధారంగా చేసుకొని రాయలసీమ పరిస్థితి కూడా దాదాపు అలాగనే ఉంటుంది. కాబట్టి నదీ జలాలతో అంటే ఇక్కడ పడే వర్షంతో, ఇక్కడ ఉండేటువంటి భూగర్భ జలాలతో, ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయాలు కానీ పరిశ్రమలు కానీ ఇతరులు కానీ నీళ్ళు అనేది సరిపోవు. ఖచ్చితంగా నదీ జలాలు రావాల్సిందే. తమాషైన విషయం ఏమంటే శ్రీబాగు సరే మన భాషాబాగు ప్రయత్నం వల్ల నష్టపోయింది ఎవరంటే అది రాయలసీమనే. ఇప్పుడు ఎంత పరిస్థితి ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణాన్ని మనం రాయలసీమ పోగొట్టుకున్నాం. ఇంత ఇస్తున్నాం కాదు, సాగం రమేష్ వచ్చి మన గొంతు పట్టుకునేంత వరకు మనం కూడా వాళ్ళ బాధ తెలియదు. ఇది చెప్పాలంటే అంటే బెంగళూరు కూడా రాయలసీమనే. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది ఈ విషయం మాట్లాడుతూ. చెన్నై రాయలసీమ అంటే ఒప్పుకుంటాం, కానీ బెంగళూరు అంటే ఎట్లా సార్ అంటారు. బెంగళూరు విషయం మందే చెప్పి తరిమలనారెడ్డి గారు ఆనాడు మద్రాసు శాసనంలో మండిన విషయాన్ని ఆయన అన్నింటి కూడా ఉదాహరణ చూపించారు మాకు. అంటే అదేవిధంగా మనకి బళ్ళారి కావచ్చు, తుమ్కూరు ప్రాంతం కావచ్చు, కోలారు కావచ్చు, కృష్ణగిరి కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ భాషని మీద మనల్ని విడదీసి మన ప్రయోజనాలన్నింటినీ తీసుకొని పోయి కట్టేసినాడు. ఇంకో విషయం ఏమంటే అరవాళ్ళు కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మన మీద దాడి చేసింది ఏమంటే ఈ నీళ్ళు తీసుకుపోయి అరవాళ్ళకి ఇస్తున్నాడు అనే వచ్చేస్తాడు. ఆయన లెక్కలని చెబుతాడు శ్యామ రమేష్ గారు. ఎవరు అరవాళ్ళు ఉండేదంతా, అరవాళ్ళు ఎవరు లేదు, వాళ్ళంతా తెలుగు వాళ్ళే. ఒకటి. ఇంకోటి మళ్ళీ కర్నూలుకి ఒక ఓటు అరవాళ్ళు ఓటేస్తే మీ కర్నూలుకి వచ్చింది మీకల్లా చెప్తాడు. ఎవరయ్యా ఆ ఒక్క ఓటు వేసిన వాడు తెలుగువాడు కాదా అని చెప్పడం కూడా ఆయన సాక్ష్యాధారాలతో నిరూపించిన విషయం. అంటే అబద్ధాన్ని సత్యంగా ప్రచారం చేయడంలో కోస్తా ప్రజలందరూ నేను వెళ్ళడం లేదు. ఆ నాయకత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మనమంతా మనకున్నటువంటి గనుల్ని, మనకున్నటువంటి జలవనరుల్ని అన్నిటిని పోగొట్టుకొని ఈరోజు కృత్రిమంగా సృష్టించినటువంటి ఈ ప్రాంతంలో కరువుని సృష్టించినటువంటి వ్యవస్థ పాలకులదే. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం మిత్రులారా, ఎవరు కూడా ఎక్కడ కూడా తగ్గదండి, ఎక్కడ రాజు పడతండి. శ్రీబాగు ఉడంబడికను అమలు చేయాలి. ఇది 2 కోట్ల ప్రజల యొక్క హృదయ స్పందన కావాలా. ఎక్కడ తగ్గదండి, ఎక్కడ రాజధాని విషయం తగ్గదండి, నీళ్ళ విషయంలో తగ్గదండి, శాస్త్రమండలి సభలో తగ్గదండి. మాకు శ్రీబాగు ఉడంబడికను అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే
మీ తిరిగి మేము చెన్నై రాజధాని తీసుకుంటాం కావాలంటే పోదా మా భాగాలు మాకు ఎదికరండి అనే విధంగా మనం మాట్లాడితే కానీ వస్తా వాళ్ళు కానీ ఇంకో ప్రజానికం కానీ కదిలి రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే రాయలసీమ తెలుగు సంస్కృతికి తెలుగు భాషకు గుండెకాయ లాంటిది. సాగు రమేష్ గారు కేతవరంలో బొమ్మలని ఆ లిపిల్ని స్టడీ చేసి అంతకుముందే మద్రాసులో ఉన్నటువంటి వాటన్ని స్టడీ చేసి కోడ్ చేసి ఇది భాషనయ్యా తెలుగు భాష అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బొమ్మలు చూసి స్టడీ చేసి మేము కర్నూలులో కూడా మీటింగ్ పెట్టాం బ్రహ్మారెడ్డి గారి దగ్గర సాగు రమేష్ మేము వచ్చి కూడా. కాబట్టి ఇంత పెద్ద ప్రాచీనమైన చరిత్ర సంస్కృతి రాయలసీమకు ఉంది. మన కుందు సంస్కృతి సింధు నాగరికతకు ఎంత విశిష్టత ఉందో మనకు కూడా కుందు సంస్కృతికి పెన్నా సంస్కృతికి రాయలసీమ సంస్కృతికి అంత గొప్ప విశిష్టత ఉంది. కులికలలో 25,000 సంవత్సరాల కిందనే కపాలాల మనిషి యొక్క కపాలాలు దొరికినాయి. అది ఏ ఊరు తీసినా ఏ ఊరు రాయలసీమలో ఏ గ్రామం చూసినా ఏ ప్రాంతం పోయినా మనకి అనేకమైనటువంటి చారిత్రకమైన ఆనవాదాలు పురావస్తు ఆనవాదాలు అన్నీ మనకు కనబడిస్తాయి. అంత ప్రాచీనమైనటువంటి ప్రాంతం ఈరోజు ఎడారిగా మారుతూ ఉంటే మనము చౌటాయిలాగా చేతగాని వాదులాగా నిలబడదామా? ఎదిరించి మా నీళ్ళు మాకు ఇవ్వాల్సిందే అని గొంతెత్తు వాడదామా? రాయలసీమ పౌరుషం అంటే ఇది చూపించాలా? రాయలసీమ పౌరుషం అంటే ఇది మాట్లాడాలా? మేము ఎవరు దోపిడీ చేయడం లేదు. ఏ ప్రాంతం యొక్క నీళ్ళు మేము దోపిడీ చేయడం లేదు. మాకు రావాల్సిన నీళ్ళు మాకు ఇవ్వాల్సిందే. మీరు మా నీళ్ళు ఇవ్వాల్సిందే. నీ నీళ్ళు నేను అడగడం లేదు. నీకు భూగర్భ జలాలు ఉన్నాయి, నీకు వర్షపాతం ఉంది, లెక్కలు చూపిస్తాం. ఏ మండలం తీసుకో లెక్కలు చూపిస్తాం. నీ నీళ్ళని పెట్టుకొని మదేపడిగా ఉన్నటువంటి పై నీళ్ళని తీసుకొని పోయి నువ్వు 3 కార్లు పెట్టుకొని మంచి నీళ్ళని డ్రైనేజీలుగా మార్చి సముద్ర పాలు చేస్తూ ఉంటే మేము డ్రైనేజ్ నీళ్ళని మంచినీళ్ళుగా తాగుతూ ఉంటే మేము సహిస్తామా? ఎన్నాళ్ళు సహిస్తాం? ఇది భారత రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది, జీవించే హక్కు ఇచ్చింది. అనేక కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. సుభాష్ కుమార్ కేసులో కావచ్చు, నర్మదా ఆందోళన బచావ్ కేసులో కావచ్చు, నీరు అనేది జీవించే హక్కులో నిబడి ఉంది. నీరు అనేది జీవించే హక్కులో నిబడి ఉంది. నీళ్లు లేకుండా బతుకుతామా? ఇప్పుడు రోజేపైతేనే నీళ్ళు తాగాల నేను, రోజేపైతేనే ఆకలి అవుతుంది, తిండి తినాలా నేను. తిండి కావాలంటే పంటలు కావాలంటే నీళ్లు కావాలా? కానీ నీళ్లు కావాల్సిందే కదా. బట్ట కావాలంటే పత్తి కావాలా? పత్తి పండించాలంటే నీళ్లు కావాలా? ఇల్లు కట్టు కావాలంటే నీళ్లు కావాలా? ఏ దానికైనా నీళ్ళతోనే అభివృద్ధి పడుతుంది. ప్రాణం నిలబడాలన్నా ప్రగతి సాధించాలన్నా నీళ్ళే కావాలా? అలాంటి నీళ్ళని ఈరోజు అనవసరంగా బంగాళాఖాతంలో కలుపుతూ ఉంటే అంటే మీకు ఎప్పుడో వాళ్ళు పట్టుకుంటేనో వాళ్ళు చేసుకుంటేనో మా నీళ్ళు రావేమో అనే దాన్ని పెట్టుకొని మమ్మల్ని మీరు ఈరోజు ఇంత సెకండ్ క్లాస్ పీపుల్స్గా మారుస్తూ ఉంటే మాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మన హక్కులని మనం ఈరోజు ఎలుగెత్తి ఈరోజు ఉన్నటువంటి ఈ 2 కోట్ల ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఏమి పెద్ద కష్టమే కాదు. సారాయి ఉద్యమం చేసినప్పుడు ఓహో ఏదిరబ్బా వాళ్ళు 2 ఏళ్ళు పడితే పీకితే ఉరుకుతారు ఇల్లు అనేది అట్లా ఉంటాయి. ప్రభుత్వాలే కదిలినాయి, ప్రభుత్వాలే మారినాయి కాలేదా? ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయం. రండి ప్రతి ఒక్కరు గ్రామాలకు పోదాం, గ్రామాలు చైతన్యం చేద్దాం. ప్రతి వ్యక్తి కాదు, నేను అనంతపురమే మాట్లాడించవచ్చు, నాకున్న టీచర్గా పనిచేస్తుందని కావచ్చు. నేను అనంతపురానికి కట్టుబడలేదు. ఎక్కడ ఉన్నా ఏ ప్రజానీక అణచివేయబడుతూ ఉంటారో, ఎవరైతే హక్కుల కోసం పోరాడుతుంటారో వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ చేదోడుగా ఉండి వాళ్ళకు కనీస అవసరాలైనటువంటి తాగేందుకు దప్పికను, తినేందుకు కడుపుకి ఇంత అన్నాన్ని, కట్టుకోవడానికి ఇంత బట్టను ఇప్పకపోతే మా జీవితాలు ఎందుకు? మన జీవితాలు ఎందుకు? ఈ చదువు ఎందుకు? ఈ సంస్కారం ఎందుకు? ఈ సాహిత్యం ఎందుకు? పనిలేకనా? ఎందుకంటే ప్రజల సాహిత్యం అనేది ప్రజల చైతన్యం తీసుకోవడానికే మనం కదలాల్సిన అవసరం ఉంది. రాయలసీమ వైభవాన్ని మనం తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం తక్కువేం కాదే. ఎవరో మాట్లాడతాడు ఈరోజు వచ్చి సినిమా వాళ్ళు రాయలసీమ అంటే భాష పిల్లల భాషనా? ఒరే
మూలా నారాయణ స్వామి వాహనిస్తుడే లేకపోతే నువ్వు ఆడిపోతా అంటివి. మా నాగిరెడ్డి మా వాళ్ళు లేకపోయి ఉంటే, మా కేవీ నాగిరెడ్డి లేకపోతే, మరి కేవీ రెడ్డి లేకపోయి ఉంటే ఇన్ని అద్భుతమైన సినిమాలు తీసిచ్చింది రాయలసీమ కాదా? అరే మిమ్మల్ని ట్రైనింగ్ చేసింది కూడా మేమే కదా. మిమ్మల్ని ఏం తక్కువగా మేము అంచనా చేయలేదే. మమ్మల్ని కూడా గుర్తించండి. మా భాషని విలన్ భాషగా ఎవరు మార్చకూడదు. రాయలసీమ సంస్కృతిని కానీ, రాయలసీమ భాషను కానీ, యాసను కానీ ఎవరైనా మాట్లాడితే వాడికి తల పగులుతాది జన్మ చాటించాలి ఈరోజు మనముగా. రాయలసీమ మన సంస్కృతిని, మన భాషని, మన యాసని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కేవలం నీళ్ళు ఒకటే కాదు, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిందే, మన భాషను కాపాడుకోవాల్సిందే. అడుగుతున్నాం. ఈసారి సాగు రమేష్ పై రాజమండ్రిలో మాట్లాడొచ్చినాడు. ఏ విషయంలే రాజమండ్రిలో కూడా ప్రజానీకం కూడా రాయలసీమ మద్దతు తెలిపింది. అదేవిధంగా మనకు ప్రజానీకంతో మనకు ఇబ్బంది లేదు. ఈ కుహనా మేధావులతోనే, ఈ కుహనా రాజకీయ నాయకులతో వ్యతిరేకం మనము. అక్కడ ఉండే ప్రజలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. రాజమండ్రి నుంచి కూడా అనంతపురం రాయలసీమకు వచ్చి మీ ప్రాంతాలను మీ కళ్ళాలు చూస్తాము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. రండే చెప్తున్నాం. మలేషియా నుంచి కూడా 2-3 నెలల తర్వాత మలేషియా నుంచి కూడా రాయలసీమకు టీం రాబోతా ఉంది. సంఘీభావం ప్రకటించి ఈ రైతులకు అండగా నిలబడాలా, ఈ ప్రాంతాలకు అండగా నిలబడాలని చెప్పేసి మనం చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇవన్నీ కూడా చాలా అవగాహన తత్వాలు ఉన్నాయి. చాలామంది భక్తులు మాట్లాడాలి కాబట్టి నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాం, కానీ చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే అందుకే ఫోన్ చేస్తాను. కాబట్టి నేను చెప్పే రాయలసీమ మిత్రులారా, మనమందరం కలిసి రాయలసీమలోని 234 మండలాల యొక్క పరిస్థితిని, భూగర్భ జలాలని, వర్షపాతం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నీళ్లు కల్పించాల్సిందే. ఒకటి, అన్ని సామాజిక వర్గాలని ఉద్యమంలోకి తీసుకురావాల్సిన అవసరం 2 ఉంది. తర్వాత అందరినీ కూడా ఈ ప్రజా ఉద్యమం వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది ఒకవైపు. అట్లనే అదేవిధంగా మనం లీగల్గా కూడా ఫైట్ చేయాల్సిన అవసరం కూడా మరో వైపు ఉంది. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి ఉమ్మడిగా ముందుకు సాగాలా, సమిష్టి ఆలోచన చేయాలా, సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఊరున తిరిగి ప్రయత్నం చేస్తాం. మేము ఈరోజు ఈ విధంగానే ప్రతి చోట కూడా ఏ రాయలసీమ మీటింగ్ జరిగినా అక్కడ పోయి మేము వీడియోతో తీసి సోషల్ మీడియాలో వాటన్నింటినీ పోస్ట్ చేసుకుంటూ మా దశరామరెడ్డితో కానీ ఇంకా చుట్టూ ముఖ్యమైన అందరితో కూడా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ ఆలోచనని, భావాలని ముందు తీసుకుపోయి 2 కోట్ల మంది ప్రజానీకాన్ని చైతన్యం చేద్దాం. అదేవిధంగా ఇంకో సమస్య కూడా రాబోతా ఉంది. ఇప్పుడు 811లో హాఫ్ టీఎం అర్థం భాగము మాకిమ్మని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని పట్ల కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నదీ జనాలు పంపిణీ చేయాల్సిందే. ఆ పంపిణీ చేస్తే అది రాయలసీమకే ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎందుకంటే